అసలు కథ బట్టబయలింది. వాస్తవం వాత పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పిందే అక్షరాల నిజమైంది. మూసి వెనుకున్న అసలు కుట్ర ఏంటో తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. మూసి ప్రాజెక్టు ఫోక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టేనని తేలిపోయింది. ఫేజ్ 1లో 3,000 ఎకరాలు పైనే సేకరిస్తున్నామని చెప్పిన మాటలన్నీ నీటి మూటలేనని అర్థమైపోయింది. వేలాది ఎకరాలు సేకరించి అమ్ముకునే కుట్రకు, ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మే కుతంత్రాలకు మూసీ ప్రాజెక్టును వాడుకుంటున్న ఫ్యాక్ట్ ఏంటో సమస్త సమాజానికి క్లారిటీ వచ్చింది. మూసీ మీద రేవంత్ ప్రభుత్వం చేస్తున్న హంగామా అంతా అసెంబ్లీ సాక్షిగా ఇన్ని రోజులు దాచిన ఒక నిజాన్ని బయటపెట్టినట్లయింది. ఇన్నాళ్ళు మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వంటి కట్టడాలు కూలగొట్టి అక్కడ ఏం చేస్తారో అనే విషయంలో కొంత అస్పష్టత ఉండింది. కానీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటో సభ సాక్షిగా వెల్లడైంది. సర్కారు కుట్ర కోణాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కరించిన కేటీఆర్ అసలు సంగతిని సమాజానికి తేటతెల్లం చేశారు. ఇంతకీ మూసీలో ఇల్లు కూల్చాలా, మురికి తీయాలా, నిరాశ్రయులవుతున్నది మనుషులు మాత్రమేనా? మూసీ పేరుతో సర్కార్ ఎన్ని జీవాలు తెస్తుంది, ఎన్ని జీవోలు ఇస్తుంది? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. అరచేతిలో స్వర్గం చూపించి పేదల నీడను కబలించడం, ఆకాశ హార్మాన్లను చూపించి బస్తీలను బలిపెట్టడం, భావితరాలను ప్రస్తావిస్తూ బాధితులను రోడ్డున పడేయడం, ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇల్లు లేకుండా చేయడం, గాంధీ సరోవర్ అని పేరు పెట్టి బతుకుల్ని చిదిమేయడం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా కుట్రే. మూసీ ప్రాజెక్టులో అన్ని పరస్పర విరుద్ధాలే, మాటకు చేతకు పొంతన కుదరని విషయాలే. అసెంబ్లీ సాక్షిగా సర్కారు ఇచ్చిన సమాధానాలన్నీ బూటకాలే. రామంతాపూర్ రోడ్ మీద చెట్లు అమ్మి కట్టుకున్నాం ఆ ఇల్లుని. పొద్దున 8 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు వచ్చినాం ఇక్కడికి. మేము ఎన్నో సుఖపడ్డది లేదు. ఇంత లేపు మమ్మల్ని ఇట్లా చేస్తాడని మేము అనుకోలేదు, అసలు కళ్ళలో కూడా అనుకోలేదండి. మేము ఇన్ని రోజులు టెంటుకుండి కష్టపడి పైసా కూడా పెట్టి లోన్ల మీద తీసుకున్నాం ఆ ఇల్లు తృప్తిగా. మా సొంతం అన్నట్టు అదొక తృప్తి అయిపోయింది. పండుకున్న నిద్ర అసలు నిద్ర పోకుండా చేసిండు ఆయన. మా బతుకులు ఏం కావాలి ఇప్పుడు? మా చిన్న బతుకులు డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్, మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేస్తారు. పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి ఎవరు అనుకోలేదు. డెవలప్మెంట్ చెయ్యండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చెయ్యండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. చిన్న పిల్లలండి, నాకు చిన్న పిల్లలు ఉన్నారండి. గాంధీజీ పుట్టింది గుజరాత్ లో. ఆ గుజరాత్ సైలెంట్ ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది అంటే మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసే వాళ్ళు అస్సలు కాదు. 35 ఏళ్ళ సంఖ్య ఉన్నా ఎవరు లేకుండే, కరెంటు లేకుండే, అన్ని లేకుండే నేను తెచ్చిన. కానీ ఇప్పుడు చేత కాకుండా గుడిసెలు తీసేసినాం అంటే ఎక్కడ పోతుంది చెప్పు? ఇంట్లో కూల్ చేసి మరి గాంధీ విగ్రహం పెట్టమని గాంధీ ఏమన్నా చెప్పారా అంటే? చెప్పారా? గాంధీ ఒకవేళ ఉంటే మాత్రము ఇవన్నీ చూసి నిజంగా చచ్చిపోయేటోడండి. రూపాయి పేర్చుకుని కట్టుకుని ఇల్లులు కదా ఇవి. ఇవన్నీ కూల్ చేసి పంపించేసి ఎలాగ ఇక్కడ ఒక గాంధీ స్టాచ్యూ కడదామని అనుకుంటున్నాను. మిషన్ తెచ్చి వాటర్లో కలపమని చెప్పండి, అందరం పోతాం. ఆయన హాయిగా రాజ్యం వెళ్తాం. మూసీ బాధితుల కన్నీటి గోస ఇది. పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లను అభివృద్ధి పేరుతో నేలమట్టం చేసేందుకేనా అధికారం ఇచ్చింది అంటూ బాధితుల ఆవేదన ఇది. మూసీ సుందరీకరణ పేరుతో సర్కార్ చేస్తున్న విధ్వంసం ఏ పెద్దలను ఉద్ధరించడానికని నిలదీస్తున్న వైనమిదే. నిర్వాసితుల కన్నీళ్లతో నిర్మించే గాంధీ విగ్రహం ఎవరి మెప్పు కోసమంటున్న బాధితుల ఆక్రోశం ఇదే. ఇదంతా ఏ శక్తులకు కొమ్ము కాసే ప్రయత్నం, ఆకాశ హార్మ్యాలు కాదు,
ముందు మూసీ బాధిత కుటుంబాల గోడు వినే ఓపిక లేని సోయిలేని ప్రభుత్వం ఇదే. నీ పాలన అంటే నువ్వు ఏదైనా చేసుకునే ప్రభుత్వానికి నువ్వేమన్నా చేసుకో, కానీ మిడిల్ క్లాస్ మా ఇల్లును కూల్చేస్తా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరం పోగు చేసుకొని ఇప్పుడున్న హైదరాబాద్ ప్రాపర్టీ ఎంత వాల్యూ ఉంది, మేము ఇప్పుడు కొనగలమా, ల్యాండ్ కొనగలమా, హౌస్ ప్రిపేర్ చేసుకోగలమా? జీవితాంతం ఒక హౌస్ గా అయిపోయింది మా లైఫ్ అంతా. చిన్న పిల్లలు మీరు ఇచ్చేది 1% అయినా కానీ మీ నష్టపరిమాణం మాకెందుకు? మా ప్రాపర్టీకి వచ్చి మాది లాక్కొని మీరు ఇచ్చేది ఏంది? మా తీసుకుని మీరు ఇచ్చే అధికారం ఏంటి? మా వాళ్ళని మమ్మల్ని వదిలేసి అయిపోతుంది కదా. కావాల్సింది ఓట్లైనా ప్రజల కష్ట సుఖాలు అవసరం లేదా? అందుకే మూసీ బాధితులు తిరగబడుతున్నారు. తమ మానాన తమను వదిలేయమని కరాఖండిగా తెగేసి చెబుతున్నారు. తమ ఇండ్ల జోలికి రావద్దని, ఎప్పుడూ రాజకీయం గురించి ఆలోచిస్తారా, ప్రజల కష్ట సుఖాలు పట్టవా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దగ్గరకు వచ్చిండు, నా దగ్గరకు వచ్చి గోకరకాయ మీద బెండకాయ మీద ఒట్టు తిన్నాడు. తిని ఏం చేస్తుండు? మాకు ఏడుపు పెట్టిండు అంతే. బిచ్చగాళ్ళకి అయిపోతుంది మా బతుకులు తెలుసా. ఒక్కొక్కతో ఒక్కొక్క మాట పడుతున్నాం. మీకు అన్ని వేస్తా అని చెప్పిండు. ఉన్న అడ్డలు గుంజుకోవాల్సి వచ్చింది. కిరాయిలు కట్టలేని పరిస్థితులు ఉన్నాం. కమ్మలు కూడా పెట్టుకొని తినే పరిస్థితులు వచ్చినాయి మాయి. తమ ఇండ్లు కూల్చి బిల్డింగ్లు ఎవరి కోసం కడుతున్నావని నిగ్గదిస్తున్నారు. పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతు దగ్గరికి పోవద్దని కేసీఆర్ చెప్పినా వినకుండా బుద్ధి లేక ఓటు వేసామంటూ చెంపలేసుకుంటున్నారు. నీకు ఏమంటున్నావు? నీళ్ళని మురికి నీళ్ళని శుద్ధి చేస్తా అన్నావు, శుద్ధి చెయ్యి అంతే. మేము ఇలా ఉన్నోళ్ళ గుడిసెలు వాయమై రేకులు నీళ్ళు వాయి పెంకలు వాయి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము. నువ్వు బిల్డింగ్లు ఎవరి కోసం కడతావు? నీవు కంపెనీలు వేసినా వేయకున్నా టాలెంట్ ఉన్నాడేనా? ఇంతకు ముందు ఉన్నాడు ఎవరు జాబులు తెచ్చుకోలేడా? వచ్చినాక ఎదుట పార్టీలను తిట్టుడే సరిపోయి నీ జిందగీకి. మనిషిని చేతెత్తి చూపించేటప్పుడు నువ్వు కరెక్ట్ చేసి అవతల నన్ను అరే పాలిచ్చే బరిని పెట్టి దున్నపోతు కాడుకోతున్నారు, పోకుండా అంటారు. మాకు బుద్ధి లేకపోయినాం. వేల కుటుంబాలను రోడ్డున పడేసే అభివృద్ధి నమూనాకు అర్థం ఉందా అసలు? మొన్నెప్పుడు రేవంత్ ఇచ్చిన పీపీటీ, సింగపూర్ కన్సల్టెంట్ల ప్రజెంటేషన్, గాలిలో అమరావతిని నిర్మించిన అనుభవం ఇంకేముంది? చారిత్రక మూసీ నది గ్రాఫిక్స్లో నిండా మునిగిపోయింది. మూసీపై రేవంత్ సర్కార్ ఆడుతున్న దాగుడు మూతల లెక్కకు అంతులేదని తేల్చింది. వాటికి కొనసాగింపు అన్నట్టుగా అసెంబ్లీలో ప్రభుత్వం పచ్చి అబద్ధాలను వల్లవేసింది. బాధితులు లేరు, మేధావులు లేరు, పర్యావరణవేత్తలను సంప్రదించింది లేదు, ప్రజలతో చర్చించింది లేదు. బఫర్ అంటూ ఇండ్లు కూల్చి భారీ నిర్మాణాలు కట్టడమేనా సుందరీకరణ? అసలు మూసీని ఏం చేయాలనుకుంటున్నారు? బాధితులకు ఎలా భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? మూసీ సుందరీకరణపై జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందాను మాజీ మంత్రి కేటీఆర్ తూర్పార పట్టారు. శాసనసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. మూసీ ప్రాజెక్టుకు ఎన్ని ఫేజులు ఉన్నాయని ప్రశ్నించిన కేటీఆర్ డిపిఆర్ లేకుండా హడావిడిగా ఇండ్లను ఎందుకు కూలుస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. వీరికి ఈ సంస్థ మీద ఎందుకు ప్రేమనో మాకు అర్థమైతలేదు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది. నాది కాదు. తెలంగాణ సీఎం అనౌన్సెస్ 1.5 lakh crores beautification project for Musi. Telangana government to spend 1.5 lakh crore on Musi riverfront beautification. In rupees 1.5 lakh crores beautification for Musi, Telangana CM. అధ్యక్ష 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్ లో 4-5 కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి? ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు? ఏ రకంగా తీసుకుంటారు? ఎంతమంది గృహాలు కూలుస్తారు? మరి వాటి కోసం 1,50,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు? డీటెయిల్డ్ గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మూసీ నది పునర్జీవం కోసం సమగ్ర సవీకరణ ప్రాజెక్టు నివేదిక రూపొందించారా అని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు కోసం రుణం మంజూరైందని గతంతో మంత్రి చెప్పారని తెలిపారు. డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదని అప్పుడు ఏడీబీ చెప్పిందన్నారు. రుణం మంజూరు కాలేదని ఈ నెల 11వ తేదీన ఏడీబీ లేఖ ఇచ్చిందన్నారు. డిపిఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని గతంతో ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. 18 నెలలు పడుతుందన్న డిపిఆర్ 2 నెలల్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
మూసీ ప్రాజెక్టు మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజులు ఉంటాయన్న కేటీఆర్ 16,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు 1,50,000 కోట్లు ఎందుకని నిలదీశారు. అసలు మూసీ ప్రాజెక్టులో బఫర్ జోన్ ఎంత అని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ పునర్జీవం ప్రాజెక్టుతో వేలాది మంది నష్టపోతున్నారన్న సోయి కూడా లేదా అని నిగ్గదీశారు. మూసీ ప్రాజెక్టుతో రేవంత్ సర్కార్ గృహ మీద యాగం చేస్తోందని మండిపడ్డారు. జనవరి 26న మూసీ సుందరీకరణ డిపిఆర్ ప్రిపరేషన్ కోసం 18 నెలలు పడుతుందని అసెంబ్లీలో చెప్పిన మాట మర్చిపోయారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు 2 నెలల లోపల డిపిఆర్ తయారైందని ఎలా చెబుతారంటూ దుయ్యబట్టారు. అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడ నుంచి వచ్చిందని 2 నెలల్లో తయారు చేసిన డిపిఆర్ ను సభ ముందు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జనవరి 2026లో మనకు ఈ సంవత్సరంలో జరిగిన జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవ సభ్యులు ప్రశ్నించారు అధ్యక్ష. మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రశ్న వేస్తే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. అందులో మంత్రి గారు ఏం చెప్తారంటే, అధ్యక్ష ఈ డిపిఆర్ ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా, ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారైతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన. అయితే కేటీఆర్ ప్రశ్నల వర్షానికి కాంగ్రెస్ మంత్రులు కంగారు పడ్డారు. వెంటనే లేచిన మంత్రి శ్రీధర్ బాబు అడ్డగోలు వాదన వినిపించారు. మొన్న ఒక మాట ఇప్పుడు ఒక మాట అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మొన్న గాంధీ విగ్రహం కట్టడానికి 10,017 ఇండ్లు 3,279 ఎకరాలు సేకరించనున్నట్లు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం అసెంబ్లీలో 1,435 ఇండ్ల నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పచ్చి దగాకోరు మాటలు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సాగర్ నుండి బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, రెండవది ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు. 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొదటి దశ కోసం గృహాల నిర్మాణ విలువలతో తుది ఎన్యూమరేషన్ కొనసాగుతూ ఉంది అధ్యక్ష. ఆ వెంటనే కేటీఆర్ మరోసారి గట్టిగా అరుచుకున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డిపిఆర్ లేదని చెబితే మంత్రి డిపిఆర్ వచ్చిందని ఎలా చెబుతారని నిలదీశారు. 5 స్టార్ హోటల్లో ప్రెజెంటేషన్ వద్దు, బాధితులతోనే ప్రజలతోనే పెట్టాలని డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. అందుకే ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు తాము హాజరు కాలేదని, మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఎండి గారు డిపిఆర్ లేదంటారు, మంత్రి గారు డిపిఆర్ వచ్చిందంటారు. అయిపోయింది, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1 మేము 5 స్టార్ హోటళ్ల ప్రెజెంటేషన్ లో మూసీ తీరంలో పెట్టాలని మేము అనుకున్నాం సార్. ప్రజలతో పెట్టాలి, బాధితులతో పెట్టాలి. 5 స్టార్ హోటల్ ఏంది పెట్టేదని మేము అనుకున్నాం సార్. అది తేడా అధ్యక్ష. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి 5 కిలోమీటర్ల దూరం ఉన్న కాలనీలకు నోటీసులు ఎలా ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు 1,400 ఇళ్లు కూల్చివేస్తామని చెబితే మొన్న గెజిట్ లో 10,000 ఇళ్లకు పైగా సంబంధించి నోటీసులు ఇచ్చారని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేదల మీద ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ కోసం ఏడీబీ బ్యాంకు రుణం మంజూరు చేయలేదని, ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదని, కేవలం 1,50,000 కోట్లు దోచుకోవడానికే దోపిడీ ప్లాన్ వేశారని కేటీఆర్ మండిపడ్డారు. 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్ కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1,450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీని ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తా లేరు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు.
కేవలం 1.5 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. లోన్ శాంక్షన్ అయిందని, డిపిఆర్ అయిపోయిందని అబద్ధాలు చెబుతున్న మంత్రులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. 6 చేస్తామంటున్న ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చారు. కుక్క తోకను ఊపుతుందా, తోక కుక్కను ఊపుతుందా అని ప్రశ్నించారు. ఒకవేళ డిపిఆర్ అయిపోతే దాన్ని సభలో పెట్టాలన్నారు. అసలు మూసీలో గాంధీ సరోవర్ కడుతున్నారా, రాహుల్ గాంధీ సరోవర్ కడుతున్నారని నిలదీశారు ఆయన. మంత్రులు పొంగులేటి, వివేక్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇండ్లన్నీ బఫర్ జోన్ లోనే ఉన్నాయని, కొడంగల్లో రేవంత్ సోదరుడి ఇల్లు ఎఫ్టీఎల్ లేదా అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు మొత్తం రియల్ ఎస్టేట్ కోసమేనని మరోసారి కుండబద్దలు కొట్టారు. పేదల్ని తరిమేసి రియల్ ఎస్టేట్ దందాకు బాటలు పరచడమేనా మూసీ పునర్జీవనం? భూముల లొల్లే తప్ప బతుకుల ప్రస్తావనేది? అసలు పాయింట్లను వదిలేసిన సర్కార్ ప్రజల ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? బాపు ఘాట్ నుంచి గౌరెల్లి వరకు 200 మీటర్ల వెడల్పుతో విస్తరించనున్న నదికి 2 వైపులా హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, రాత్రి మార్కెట్లతో జిగేలు అనిపించేందుకు గ్రాఫిక్ గారడీలను ఎందుకు ప్రదర్శిస్తుంది? అసలు మూసీని ఏం చేయాలనుకుంటుంది? మూసీ నదిని కాంగ్రెస్ సర్కార్ గ్రాఫిక్స్ లో నిండా ముంచేస్తోంది. లండన్, దక్షిణ కొరియా, ప్యారిస్, సింగపూర్, దుబాయ్, జపాన్ ఇలా అనేక రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల స్ఫూర్తితో మన మూసీ నది పరివాహకం భారీ ఎత్తున ఆకాశ హార్మ్యాల రంగుల ప్రపంచంలో తేలియాడిస్తానంటుంది. మొన్న మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో మూసీ నది ఇక రియల్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారనుందని మరోసారి రుజువైందని కేటీఆర్ దుయ్యబట్టారు. గతంలో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఈ ప్రెజెంటేషన్ లోనూ రేవంత్ సర్కార్ పాతపాటే పాడిందని మండిపడ్డారు. కొత్త చరిత్రను రాసేందుకు పరివాహకంలోని నిరుపేదలంతా తమ ఇండ్లు త్యాగం చేయాలని పిలుపునివ్వడం ఏంటని కేటీఆర్ తూర్పారపట్టారు. రెండున్నరేండ్లుగా మూసీ పాట పాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు స్వరూపం మరోసారి బట్టబయలైంది. ఆది నుంచి అంతా శంకిస్తున్నట్టుగానే ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ జీవనదిని వాడుకోనున్నదని తేలిపోయింది. మూసీ మురికిని వదిలించడం కంటే ప్రధానంగా పర్యాటకం, పెట్టుబడులు రాబట్టి నైట్ మార్కెట్తో మూసీ పరివాహకాన్ని రియల్ వ్యాపారంతో కూడిన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. ముఖ్యంగా అమరావతి గ్రాఫిక్స్ తో ప్రాచుర్యం పొందిన సింగపూర్ కన్సర్టియం మూసీ ప్రాజెక్టు విషయంలో అదే గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్రదర్శించింది. లండన్లోని థేమ్స్, దక్షిణ కొరియాలోని సిఎల్, ప్యారిస్లోని సిఎన్, సింగపూర్ రివర్ ఫ్రంట్, దుబాయ్ వాటర్ ఫ్రంట్, టోక్యో సమిదా రివర్ ఫ్రంట్ ఫోటోలను జోడించి మూసీని గ్రాఫిక్స్ లో ముంచేసింది. ఆది నుంచి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు అంచనా వ్యయంపై పూటకో ప్రకటన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ పూర్తి చేసిన ఫేజ్ 1 గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రోజుల వ్యవధిలోనే అమాంతం పెంచేసింది. 50,000 కోట్ల నుంచి మొదలైన మూసీ ప్రాజెక్టు అంచనా ఒక్కసారిగా 1,50,000 కోట్లకు చేరుకుంది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఇప్పుడు 5 దశల్లో చేపడతామంటూ ప్రాజెక్టును విభజించింది. ఇందులో భాగంగా ఫేజ్ 1 కు 5,000 కోట్లు అవుతాయని కొన్ని రోజులుగా ప్రచారం చేసింది. కానీ ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి ఇచ్చిన ప్రెజెంటేషన్ లో స్పష్టంగా మొదటి దశ అంచనా వ్యయం 6,500 నుంచి 7,000 కోట్లకు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ అంచనా వ్యయంలో ఎక్కడా భూసేకరణకు పరిహారం లేదని, టీడీఆర్ రూపంలో పరిహారం ఇస్తామని ఎండీ నరసింహారెడ్డి చెప్పారు. కొన్ని రోజుల కిందట మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వారికి భూమికి భూమి గాని, ఫ్లాట్ కు ఫ్లాట్ గాని ఇస్తామని చెప్పుకొచ్చారు. జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు నది 2 వైపులా బఫర్ జోన్ వరకు కూల్చివేసే ఇండ్లు, నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దోబూచులాడుతూనే ఉంది.
అసలు ప్రాజెక్టుపై కించిత్తు ప్రాథమిక అంచనా లేకుండానే చాదర్గఢ్ పరిధిలో మూసానగర్, శంకర్ నగర్లో ఏకంగా 174 ఇండ్లు కూల్చివేసి ఆ కుటుంబాలను వీధిన పడేసింది. ఇప్పుడు తాపీగా ఎగువన మొదటి దశ చేపడతామని చెబుతోంది. ఈ క్రమంలో అసలు ఎందుకు 2 ఏళ్ల కిందటే ఆ ఇండ్లు కూల్చివేశారో ఎవరికీ అంతుబట్టని అంశం. కాగా మూసీ ప్రాజెక్టుకు మొత్తంగా 3,000కు పైగా ఎకరాలు సేకరించి 10,017 ఇండ్లే కూల్చేయనున్నట్లు ప్రభుత్వం 2025 డిసెంబర్లో గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ తాజాగా 55 కిలోమీటర్ల పొడవు 200 మీటర్ల వెడల్పుతో నదిని స్వాధీనం చేసుకుని కార్యకలాపాలు చేపడతామని ప్రకటించింది. ఇందులో ప్రతి చోట నది వెడల్పు 100 మీటర్లుగా ఉంటే 2 వైపులా 50 మీటర్ల బఫర్ జోన్ చొప్పున మరో 100 మీటర్లు, మొత్తంగా 200 మీటర్ల వెడల్పులలో ఇండ్లు, నిర్మాణాలు కూల్చివేస్తామంటోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఒకటి, గ్రాఫిక్స్ లో చూపిస్తుంది మరొకటి. నదికి 2 వైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని, అందులో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవని చెబుతోంది. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి నైట్ మార్కెట్ తో అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తామంటోంది. వాస్తవానికి డిపిఆర్ రూపకల్పనకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. కానీ రేవంత్ సర్కార్ అదేమీ లేకుండా సింగపూర్ కన్సార్టియంతో 4 గోడల మధ్య డిపిఆర్ పూర్తి చేసింది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఏటా 5 టీఎంసీల గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించాలనే ప్రణాళిక వేసింది. కాంగ్రెస్ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు తరలించి అందులో 15 టీఎంసీలను నగర తాగునీటి కోసం, మిగిలిన 5 టీఎంసీలను మూసీ ప్రక్షాళనకు మళ్లిస్తామని చెప్పింది. ఆ మేరకు టెండర్లు పూర్తి చేసి పనులు కూడా అప్పగించింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం మూసీ ప్రక్షాళనకు కేవలం 2.5 టీఎంసీలే మళ్లించనున్నట్టు చెప్పడం విడ్డూరం. సగానికి సగం తగ్గించడం వెనుక సాంకేతిక కారణాలు ఉన్నాయా అంటే ఆ విషయంలో కూడా సర్కార్ నుంచి స్పష్టమైన సమాధానం లేదు. బఫర్ జోన్ నిబంధనలను మూసీలో కలిపి 55 కిలోమీటర్ల పొడవున నదికి ఇరువైపులా భారీ భవంతులు, రివర్ ఫ్రంట్ పేరిట ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలతో మూసీ ఏ విధంగా పునర్జీవం పోసుకుంటుంది? మురుగునీటిని కట్టడి చేయాల్సింది పోయి నది వెంట భారీ భవంతులు నిర్మించి అక్కడ ఉత్పత్తయ్యే మురుగునీటిని ఎటువైపు మళ్లిస్తారు? కనీసం ఈ విషయంలోనైనా సర్కార్కు క్లారిటీ ఉందా? కనీస అవగాహన ఉందా? ఏమైనా అసెంబ్లీలో కేటీఆర్ నిలదీతతో మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరి బుమరాం అయిందనే చెప్పాలి. బఫర్ జోన్ పేరిట ఇండ్లు కూలగొట్టి మళ్ళీ ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ భవంతులు కట్టడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? దీనికి సర్కార్ నుంచి సమాధానం లేదు, రాదు, ఉండదు. మొత్తానికి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం 1000 ఎకరాలు సేకరించడం, లక్షల కోట్లు ఖర్చు చేయడం, ఇదంతా కూడా బడా బాబులకు మాత్రమే ఉపయోగపడే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఇదే విషయాన్ని మొన్నటి పీపీటీలోనైనా తాజాగా అసెంబ్లీలో అయినా కాంగ్రెస్ సర్కార్ క్లారిటీ ఇచ్చినట్టయింది. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.